పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సూట్ కేస్ కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు. రేవంత్ అమెరికా టూర్ వెనుక అతిపెద్ద స్కామ్. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అంటూ అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీలు, ప్రకటిస్తున్న పెట్టుబడులు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు పేరున్న కంపెనీలను మాత్రమే ఆహ్వానిస్తాయి. కానీ అందుకు భిన్నంగా నిన్న మొన్న ఏర్పడ్డ బినామీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడంపై దుమారం చెలరేగుతుంది. షేర్ క్యాపిటల్ లక్షల్లో కూడా లేని కంపెనీలు వేల కోట్లు పెట్టుబడులను పెట్టబోతున్నట్లు ప్రచారం చేసుకోవడం పలు సందేహాలకు కారణమవుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ విషయమై వివాదం చెలరేయడంతో వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆ కంపెనీ వివరాలను స్వల్పంగా మార్చడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో ప్రకటించిన పెట్టుబడి ప్రణాళిక వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి ఐటీ మంత్రితో సమావేశం తర్వాత స్వచ్ఛ బయో, లిగ్నో సెల్యులోసిక్ బయోఫ్యూయల్స్ తయారీ కంపెనీ తెలంగాణలో 250 KLPD బయోఫ్యూయల్ ప్లాంట్కు ప్రణాళికను ప్రకటించిందని సీఎంఓ ట్వీట్ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడంతో పాటు 500 ఉద్యోగాలను సృష్టిస్తాయని సీఎంఓ పేర్కొంది. సీఎంఓ ట్వీట్లో పేర్కొన్న స్వచ్ఛ బయో అనే సంస్థకు డిజిటల్ ఉనికి లేదు. ఇది అమెరికాలో ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు, ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల పేరుతో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ చేయబడింది. కానీ సీఎంఓ మాత్రం CEO ప్రవీణ్ పరిపాటి అని ట్వీట్లో పేర్కొన్నారు. అతనికి స్వచ్ఛ బయోకి మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది. అతను వర్జీనియా ఆధారిత సుగానిట్ సిస్టమ్ యజమాని. 2006లో స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా జీవ ఇంధనాలపై పనిచేస్తుంది. సీఎంఓ ట్వీట్ తర్వాత వాస్తవంగా ఉనికి లేని కంపెనీ తెలంగాణలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా పెడుతుందనే దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని కార్పొరేషన్లను ట్రాక్ చేసే ప్లాట్ఫామ్ అయిన నేషనల్ కార్పొరేషన్ డైరెక్టరీలో స్వచ్ఛ బయోపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. హైదరాబాద్లో రిజిస్టర్ అయిన స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సీఎంఓ ట్వీట్లో ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. 21 జూలై 2024న రిజిస్టర్ అయిన ఈ కంపెనీ 2 వారాల క్రితమే ఏర్పాటు అయిందని తేలింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేదవల్లి శివానందరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల కలిసి ఈ కంపెనీని నిర్వహిస్తున్నారని, ఇది లిక్విడ్స్ తయారీదారుగా నమోదు చేసినట్లు తేలిందని వివరించారు. మరోవైపు బోగస్ కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకున్నట్టున్నదని సోషల్ మీడియాలో సైతం తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం మాత్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వంటి IASలతో అనుకూల ప్రకటనలు చేయిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో అమెరికా పర్యటన సజావుగా సాగుతున్నదని, ఒప్పందాలు చర్చలపై అపోహలేమీ పెట్టుకోవద్దని జయేష్ రంజన్ వివరణ ఇవ్వడమే దీనికి రుజువు. అయితే మంత్రులెవరూ ఈ ఒప్పందాల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ సోదరెడ్డికి చెందిన స్వచ్ఛ బయో గ్రీన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వివరాలను దాచిపెట్టిన సీఎంఓ స్వచ్ఛ బయోగ్రీన్ స్థానంలో స్వచ్ఛ బయో అనే అసలు ఉనికిలోనే లేని కంపెనీని తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీల సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన సీఎంఓ అరకొర వివరాలతో సమాచారాన్ని ఇవ్వడంపై అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. పెట్టుబడుల ప్రక్రియలో తప్పులు జరగకుంటే సీఎంఓ ఎందుకు నిజమైన కంపెనీల పేర్లను వెల్లడించడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.